అంతా మన చుట్టూనే ఉంటారు. ఎవ్వరికి కూడా డౌటే రాదు. ఫ్రెండ్షిప్ అంటారు, అద్భుతమైన అవకాశం అని చెప్తారు. నయానో భయానో తమ వైపు తిప్పేసుకుంటారు. బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఏదో ఒక ఆశతో ఒక్కసారి టర్న్ అయ్యారా ఇంకంతే, మతం మార్చే సిండికేట్ నెట్వర్క్ ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోతోంది. తిప్పిన చోటికి తిప్పకుండా తిప్పుతూ మతం మార్చేసి ఎవరికో ఒకరికి అంటగట్టేసి వారితోనే మత ప్రచారాలు చేయిస్తూ ఉంటారు. ఇదంతా కూడా యూపీలో బయటపడుతున్న మత మార్పిడి సిండికేట్ గురించే. పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 మంది గ్యాంగ్ చాలా డేంజరస్. యుక్త వయసులో ఉన్న హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి మతం మార్చటంలో వీళ్లు దిట్ట. వీళ్లంతా ఒక సిండికేట్లా పనిచేస్తున్నారు. మతం మార్చినందుకు వాళ్లకు డబ్బులు, మతం మార్చుకున్నోళ్లకు ఫైనల్గా తిప్పలు. ఇదే కథ యూపీలో చాలా మంది యువతుల జీవితాలను నాశనం చేస్తోంది. చంగూర్ బాబా అరెస్ట్ అయ్యాక యూపీలో ఇలాంటి ముఠాల డొంక కదులుతోంది. ఈ మోడస్ ఆపరెండి చాలా పకడ్బందీగా జరుగుతున్నట్టు గుర్తించారు పోలీసులు. చాలా చిన్న వయసు లేదంటే యుక్త వయసులో ఉన్న హిందూ అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటారు. కొందరు ఫ్రెండ్షిప్ ముసుగులో వస్తారు, ఇంకొందరు దుబాయ్లో మంచి జాబ్ ఇప్పిస్తామంటారు, మరికొందరు స్కాలర్షిప్స్ వస్తాయని నమ్మిస్తారు, ఇంకొందరు బెదిరిస్తారు, దబాయిస్తారు, బ్లాక్మెయిల్ చేసి ఫోటోలు వీడియోలతో భయపెడతారు, అత్యాచారాలు చేస్తారు, బానిసలుగా మార్చుకుంటారు, ఉచ్చులోకి లాగుతారు, మన చుట్టూనే ఉంటారు, చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తారు, ఒక్కసారి నమ్మితే నట్టేటా ముంచేస్తారు. యూపీలో ఇదో భారీ ర్యాకెట్ నడుస్తోంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే యువతులు అదృశ్యమైన కేసులను పరిశీలిస్తే అస్సలు దందా మొత్తం బయటకొచ్చింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మిషన్ అస్మితకు ఆర్డర్ వేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఈ ఆపరేషన్ అస్మిత కొనసాగుతోంది. ఆగ్రాకు చెందిన 2 అక్క చెల్లెళ్లు మిస్ అవడంతో ఈ ఆపరేషన్ షురువయ్యింది. కాంటాక్ట్ ట్రేస్ చేస్తూ వెళ్లే కొద్దీ పోలీసులే షాక్ అయ్యే నిజాలు బయటపడుతున్నాయి. అసలు మిస్ అయిన వారిని దొరకబట్టటమే కష్టం. ఎందుకంటే వారిని మొత్తం మార్చేస్తారు. పేరు, ఊరు అంతా ఫేక్. మార్ఫింగ్ ఐడీలతో సిమ్ కార్డులు ఇప్పిస్తారు. వాళ్ల ఐడెంటిటీ ఎక్కడా రివీల్ కాకుండా రాష్ట్రాలన్నీ తిప్పుతారు. వారితో ఇంకింత మందిని లాగుతారు. ఒక్కసారి ఉచ్చులో చిక్కితే బయటపడటం కష్టమన్నట్లుగా చేసేస్తారు. యూపీలో అసలేం జరుగుతుందో మొన్నటికి మొన్న ఓ ర్యాకెట్ బయటపడటంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. జూలై 19న ఆగ్రాలో మతమార్పిడి ముఠాను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. 6 రాష్ట్రాల నుంచి మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రాలో 2 అక్కా చెల్లెళ్లు కనిపించకుండా పోయిన కేసులు దర్యాప్తు చేస్తే ఈ ముఠా బయటపడింది. ఆ 2ని జూలై 18న కోల్కతాలో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఈ ముఠాలో ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. అంతా సిస్టమాటిక్ గా సాగుతుంటుంది. చిన్న వయసున్న హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తారు. ఈ ముఠా కెనడా, ఇతర దేశాల నుంచి నిధులు తీసుకుని తమ కార్యకలాపాలను నడుపుతోందని పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ पुलिस ने एक मिशन अस्मिता लॉन्च किया था, जिसमें पूर्व में अवैध धर्म परिवर्तन के सिंडिकेट के कुछ अभियुक्त गिरफ्तार किए गए थे। इसमें मोहम्मद उमर गौतम, मुफ्ती जहांगीर आलम कासमी, इनको एटीएस ने गिरफ्तार किया था। इसी क्रम में हाल में छांगूर बाबा उर्फ जमालुद्दीन उर्फ जलालुद्दीन के अवैध धर्म परिवर्तन के सिंडिकेट को भी उसको पर्दाफाश किया गया। అరెస్ట్ అయిన వారు కూడా 2-3 మారు పేర్లతో తిరుగుతూ మత మార్పిడి, లవ్ జిహాద్ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు ఐడెంటిఫై చేశారు. గోవాలో అయిషా ఎలియాస్ ఎస్బి కృష్ణను అరెస్టు చేశారు. కోల్కతాలో అలీ హసన్ ఎలియాస్ శేఖర్ రాయ్, రెత్వానిక్ ఒసామాను పట్టుకున్నారు. ఆగ్రాలో రెహ్మాన్ ఖురేషి, ముజఫర్ నగర్ లో అబూ తాలిబ్, డెహ్రాడూన్ లో అబ్దుల్ రెహ్మాన్ ఎలియాస్ రూపేంద్ర సింగ్ ను అరెస్టు చేశారు. రాజస్థాన్ లో మహ్మద్ అలీ,
జునైద్ ఖురేషిని, అలాగే ఢిల్లీలో ముస్తఫా ఎలియాస్ మనోజ్ ని పట్టుకుని ఈ మత మార్పిడి ర్యాకెట్ ను బయటపెట్టారు. పట్టుబడ్డ వాళ్లంతా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వాళ్లే ఉన్నారు. వీరు ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో అలాగే వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించారు. 11 టీంలను బెంగాల్, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్ పంపడంతో ఈ అరెస్టులు జరిగాయి. जिहाद के नाम पर अंतर्राष्ट्रीय जिहादी फंडिंग प्राप्त करने, रेडिकलाइजेशन की कार्रवाई करने और राष्ट्रीय सुरक्षा में सेंध लगाने के उद्देश्य से अवैध धर्मांतरण, डार्क वेब और अन्य नेटवर्क के जरिए गंभीर अपराध करने वाले अपराधियों के विरुद्ध है. इस कड़ी में 6 प्रदेशों में साइमल्टेनियस दबिश देकर के 10 लोगों को गिरफ्तार किया गया है, जो कि देश के विभिन्न राज्यों में विशेष तौर पर कम उम्र की लड़कियों को प्रलोभन, लव जिहाद और अन्य तरीकों से प्रभावित करके धर्मांतरण के कार्य में लिप्त थे. వీరి పని నిధులు సేకరించడం, సీక్రెట్ ప్రాంతాల్లో ఉంచడం, మతం మారేందుకు లీగల్ హెల్ప్ అందించడం, కొత్త ఫోన్లు, సిమ్ కార్డులను అందించడం, మత మార్పిడి కోసం పత్రాలు సిద్ధం చేయటం వంటి బాధ్యతలు చూసుకున్నారని పోలీసులు ఐడెంటిఫై చేశారు. గతంలో మహ్మద్ ఉమర్ గౌతమ్, జహంగీర్ ఆలం వంటి వారిని అరెస్టు చేశారు. వీళ్లందరికంటే డేంజర్ పర్సన్ జమాలుద్దీన్ ఎలియాస్ చంగూర్ బాబా. ఇతడి అనుచరులను యూపీ బలంపూర్లో ఇటీవలే అరెస్టు చేశారు. అతడైతే వేల మందిని ముస్లిం మతంలోకి మార్చినట్టు గుర్తించారు. తవ్వే కొద్దీ ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతుండటంతో పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ను దర్యాప్తులో భాగంగా చేర్చారు. ఆపరేషన్ అస్మితను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదలుపెట్టారు. మత మార్పిడిలు, లవ్ జిహాద్ ను ఉపేక్షించొద్దన్న కారణంతో ప్రారంభించారు. ఈ ఆపరేషన్ ఉద్దేశం బలవంతపు మత మార్పిడి, రాడికలైజేషన్, లవ్ జిహాద్ వంటి కార్యకలాపాలను అడ్డుకోవడం, జాతీయ భద్రతను కాపాడడం. 2021 నుంచి యూపీలో మౌలానా ఉమర్ గౌతమ్, మౌలానా కలీం సిద్దికీ వంటి వ్యక్తుల సిండికేట్ రాకెట్లు బయటపడడంతో ఇది ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్లినట్లు తేలింది. అందుకే ఈ ఆపరేషన్ అస్మితను సీఎం యోగి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ మత మార్పిడి ఆపరేషన్లో లష్కరే తోయిబా, ఐఎస్ఐఎస్ లాంటి రాడికలైజేషన్ పద్ధతులను ఫాలో అయ్యారు. ఈ ముఠాలు యుఎస్, కెనడా, యుఏఈ, లండన్ నుంచి నిధులు తీసుకుని పనిచేస్తోందని దర్యాప్తులో తేలింది. యూపీలో హిందూ బాలికలు, యువతులను ప్రలోభపెట్టి ఇస్లాంలోకి మార్చే కేటుగాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జూలై 5న చంగూర్ బాబాను యూపీ ఏటీఎస్ అరెస్ట్ చేయడంతో అసలు తెర వెనుక ఎంత పెద్ద తతంగం నడుస్తోందో తేలింది. చంగూర్తో పాటే అతని ఫాలోవర్ నీతూ అలియాస్ నస్రీన్ ని కూడా అరెస్ట్ చేశారు. రిమాండ్లో విదేశీ నిధులు, ఆస్తుల గురించి ప్రశ్నించారు. చంగూర్ బాబా మొదట చేసిన పని గల్లీల్లో తిరుగుతూ ఉంగరాలు అమ్ముకోవడం. ఈ రింగులు అమ్ముకుంటే ఏమీ లాభం లేదనుకున్నాడో ఏమో కానీ రింగ్ మాస్టర్ అవతారం ఎత్తాడు. ఖతర్నాక్ స్కెచ్ ఫాలో అయ్యాడు. యువతుల్ని ఆకర్షించి వారికి డబ్బులు, ఇతరత్రా ఆశలు చూపి నయానో భయానో ట్రాప్ చేసి మతం మార్చేశాడంటారు. ఈ పని చేసినందుకు చంగూర్ రింగ్ మాస్టర్ కు చాలానే గిట్టుబాటైంది. జూలై 17న ఈడీ ఇతని ఆస్తులపై ఎంక్వైరీ చేసింది. బల్రాంపూర్లో 12 చోట్ల, ముంబైలో 2 చోట్ల సోదాలు నిర్వహించింది. ఇందులో 100 కోట్లకు పైగా విదేశీ నిధులను గుర్తించింది. బల్రాంపూర్లో హై-ఎండ్ కార్లు సీజ్ చేశారు. అంతేకాదు చంగూర్పై మనీ లాండరింగ్, బలవంతపు మత మార్పిడి, జాతీయ భద్రతకు ముప్పు కేసులు నమోదు చేశారు. డబ్బు సహాయం చేస్తానని, బాధల నుంచి విముక్తి కల్పిస్తానని హామీలు ఇవ్వడం ద్వారా అతను పేద, వెనుకబడిన ప్రాంతాల జనాన్ని ఆకర్షించేవాడు. హిందూ బాలికలను ఇస్లాంలోకి మార్చమని బలవంతం చేశాడని, అలాగే ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా నేపాల్ సరిహద్దు దుబాయ్లోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. చంగూర్ బాబాకు 40 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు తేలింది. మతం మార్చగా వచ్చిన డబ్బును లగ్జరీ ఇళ్లు, బంగ్లాలు, లగ్జరీ కార్లు కొనేందుకు వాడాడు. పేదరికంలో ఉన్నవారికి అరచేతిలో వైకుంఠం చూపించాడు. మెరుగైన జీవితం ఉంటుందని నమ్మించాడు. బ్రాహ్మణ, సిక్కు, క్షత్రియ యువతుల్ని మత మార్పిడి చేస్తే 15 నుంచి 16 లక్షలు, ఓబీసీలకు 10 నుంచి 12 లక్షలు, ఇతర కులాలకు 8 నుంచి 10 లక్షలుగా డిసైడ్ చేసి వ్యవహారం నడిపాడన్న ఆరోపణలు ఉన్నాయి.
మత మార్పిడి మోసాలే కాదు, లోకల్ బాడీ ఎన్నికల్లోనూ చంగూర్ బాబా పోటీ చేశాడు. తవ్వితే ఇతడి లీలలు ఇంకెన్నో బయటపడ్డం ఖాయం. చంగూర్ బాబా మాదిరి ఇతరులు కూడా ఈ మత మార్పిడి ర్యాకెట్లో గతంలో పనిచేశారు. 2021లో అరెస్టైన మౌలానా ఉమర్ గౌతమ్ 100 మందికి పైగా మత మార్పిడి చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. విదేశీ నిధులు రాబట్టడం, రాడికలైజేషన్ పద్ధతులను వాడినట్లు గుర్తించారు. అసలు హిందూ యువతలను రకరకాలుగా ట్రాప్ చేస్తున్నట్లు యూపీ పోలీసులు గుర్తించారు. ఫస్ట్ వన్ లవ్ జిహాద్. ఫేక్ హిందూ పేర్లు, ఐడీలతో ముస్లిం యువకులు అమ్మాయిలను ప్రేమలో పడేటట్లు చేసి వివాహం కోసం ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేయడం, అలాగే సైకలాజికల్ గ్రూమింగ్ అంటే యూట్యూబ్ ఛానల్స్, సీక్రెట్ ఆన్లైన్ సెషన్స్ల ద్వారా మతపరమైన ప్రచారం చేసి వారి మైండ్ను ఏమార్చారు. ఆర్థిక ప్రలోభాల్లో భాగంగా స్కాలర్షిప్స్, ఉద్యోగాలు, విదేశాల్లో అవకాశాలు అని నమ్మబలకడం, ఉచ్చులోకి దింపడం. ఇక డిజిటల్ సోషలైజేషన్ అంటే తప్పుడు ఐడి కార్డులు, మారు పేర్లు, కొత్త ఫోన్లు, కొత్త సిమ్ కార్డులతో వారిని కుటుంబం నుంచి దూరం చేసి రాడికల్ చేయడం మరో టార్గెట్. చంగూర్ బాబా కేసులో బాధితులు చెప్పిన విషయాల ప్రకారం చూస్తే కొంతమంది మహిళలపై గ్యాంగ్ రేప్లు చేసి బలవంతమైన పద్ధతుల్లో మత మార్పిడి జరిగినట్లు తేలింది. ఈ బలవంతపు మత మార్పిడుల కేసులో ఈ ర్యాకెట్ను మిడిల్ ఈస్ట్ నుంచి ఎవరో ఒక కీ రోల్ క్యాండిడేట్ ఆపరేట్ చేస్తున్నాడన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అక్కడ కూర్చుని ఇక్కడ చక్రం తిప్పుతున్నారా అన్నది దర్యాప్తులో క్రమంగా బయటకొస్తోంది. ఎందుకంటే ఈ కేసుల్లో అంతర్జాతీయ లింకులే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పోలీసులకు అసలు సవాలేంటంటే ఈ నిధులు ఎలా వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎంతెంత వచ్చాయన్నది తెలుసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మాస్టర్ మైండ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఒక్కడే చేశాడా, మరింతమంది పెద్ద తలకాయలు ఉన్నాయా అన్నది తేల్చాలి. ఈ నెట్వర్క్ డార్క్ వెబ్, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీతో నడిపిస్తున్నట్లు తేలింది.